everyone, welcome back to my channel. This is Lavanya. So ee video lo aithe నేను మాయిశ్చరైజర్స్ వింటర్ సీజన్ కాబట్టి నేను చాలా మంది మాయిశ్చరైజర్ కోసం అడుగుతున్నారు. ఏ మాయిశ్చరైజర్ బాగుంటుంది వింటర్ కి లేదా ఆయిలీ స్కిన్ వల్ల ఏ మాయిశ్చరైజర్ వాడితే బాగుంటుంది, డ్రై స్కిన్ వాళ్ళకి వింటర్ లో మంచి మాయిశ్చరైజర్ సజెస్ట్ చేయమని. సో అందుకు మాయిశ్చరైజర్స్ తో వచ్చాను. సో ఇక్కడ నేను హై ఎండ్ నుంచి లో ఎండ్ ప్రొడక్ట్స్ వరకు చూపిస్తున్నాను అండ్ బెస్ట్ ఏది అన్నది కూడా చెప్తా. సో మీకు ఏ మాయిశ్చరైజర్ కావాలంటే అది వాడచ్చు. సో ఫస్ట్ నేనైతే స్నెయిల్ ఎసెన్స్ నుంచి చూపిస్తాను. ఇది కాస్రెక్స్లో తీసుకున్న స్నెయిల్ ఎసెన్స్. ఇది చెప్పాలంటే స్నెయిల్ ఎసెన్స్ మాయిశ్చరైజర్ తర్వాత రాసేది. బట్ ఆయిలీ స్కిన్ లేంటే మాకు ఫేస్ బేగా జిడ్డుగా అయిపోతుంది అన్న వాళ్ళు ఇది డైరెక్ట్గా మాయిశ్చరైజర్లో అప్లై చేయొచ్చు. మంచి హైడ్రేషన్ ఇస్తుంది, మంచి గ్లో ఇస్తుంది. ఇది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి బాగుంటుంది. డ్రై ఆయిలీ అని ఏం లేదు, అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి బాగా సూట్ అవుతుంది. సో అందుకే ఇది ఫస్ట్ చూపిస్తున్నా. ఇది కాస్ట్ అయితే 1500 100 mlకి 1500 కొంచెం కాస్ట్ ఎక్కువే, బట్ చాలా ఎక్కువ డేస్ ఉంటాయి. నేను చాలా డేస్ నుంచి యూజ్ చేస్తున్నా, స్టిల్ ఇంకా ఇంత అమౌంట్ మిగిలింది. సో చాలా ఎక్కువ డేస్ అయితే వస్తుంది. ఇది అంత బాగుంటుంది. ఒక్క డ్రాప్ చాలు, ఫేస్ అంతా రాసుకోవచ్చు. ఫేస్కి మంచి హైడ్రేషన్ ఇస్తుంది, అన్ని స్కిన్ టైప్స్ వల్ల సూట్ అవుతుంది. సో ఇది బెస్ట్ అని చెప్తా. ఈవెన్ మాయిశ్చరైజర్ తర్వాత రాయాల్సిందైనా కూడా డైరెక్ట్గా మాయిశ్చరైజర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. మాయిశ్చరైజర్ ఎక్కువ రాస్తాం కదా, ఇది ఎక్కువ రాయకూడదు అని లేదు, రాస్తే బే అయిపోతుంది. ఒక్క డ్రాప్ 2 drops ఈజ్ ఎనఫ్ కాబట్టి నేను చెప్తున్నా. అండ్ నెక్స్ట్ అయితే నేను డాట్ అండ్ కీలో తీసుకున్నాను. లైక్ ఆల్రెడీ నా దగ్గర మాయిశ్చరైజర్స్ ఉన్నాయి అని చెప్పి నేను చిన్న ప్యాకెట్స్లో తీసుకున్నాను. ఇది డాట్ అండ్ కీ, ఇది జెల్ టైపే ఈ రెండునా, బట్ ఇది ఒకటి వచ్చి విటమిన్ సి, ఇంకొకటి వచ్చి సీసా కాల్మిన్ సంథింగ్ నైట్ క్రీమ్ లాగా. ఇది నాకు బాగా నచ్చింది. వైటమిన్ సి ఉన్నది డాట్ అండ్ కీలో, చాలా మంచిగా ఉంది. జెల్ బేస్డే, రాసిన వెంటనే స్కిన్లో అప్లై అవుతుంది, మంచిగా హైడ్రేటింగ్గా అనిపించింది. ఇది కూడా, బట్ ఇది కూడా కొంచెం కాస్ట్లీయే. చిన్న ప్యాక్ కాబట్టి ఇలా అనిపిస్తుంది. పెద్దది తీసుకుంటే ఈ మాత్రం ఉన్నదే ఒక 800 ఎంతో, అది కూడా కాస్ట్లీయే బట్ బాగుంటుంది. సో ట్రై చేయాలనుకుంటే డాట్ అండ్ కీలో కూడా ట్రై చేయొచ్చు. ఇది కూడా జెల్ బేస్డ్, సో ఆయిలీ స్కిన్ టైప్ వాళ్ళకి బాగా సూట్ అవుతుంది అండ్ కాంబినేషనల్ డ్రై స్కిన్ వాళ్ళకి కూడా సూట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అయితే నేను ఆక్వాలాజికాలో ఇది గ్లో మ్యాజిక్ నైట్ జెల్ అని ఉంది. సో బట్ ఇది నేనైతే డే టైమ్ మాయిశ్చరైజర్లా యూజ్ చేస్తున్నాను. నాకేం డిఫరెన్స్ అనిపించలేదు నైట్ జెల్ కాబట్టి డే టైమ్ యూజ్ చేసే మాయిశ్చరైజర్కి. జెల్ బేస్డ్ ఏంటంటే మోస్ట్లీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగా సూట్ అవుతుంది. అండ్ ఇదేం మనకేం గ్లో ఏమి ఇచ్చేది కదా నైట్ టైం జెల్లా యూజ్ చేయడానికి. వాళ్ళు మెన్షన్ చేశారు గ్లో మ్యాజిక్ జెల్ అని, బట్ ఏమంత లేదు, జస్ట్ మాయిశ్చరైజర్. ఇది కూడా జెల్ బేస్డే, చూపిస్తాను. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇది కూడా జెల్ బేస్డే, మంచిగా ఉంది. లైక్ ఈ జెల్ బేస్ ఏంటంటే రాయగానే నెక్స్ట్ ప్రోడక్ట్ ఆర్ పౌడర్ ఏమి రాయొద్దు. లైక్ అది రాసి ఒక 1 minute అయినా వదిలేలా ఫేస్కి. అది డ్రై అయ్యాక నెక్స్ట్ ప్రోడక్ట్ రాస్తే అప్పుడు ఫేస్ మంచిగా ఉంటుంది. లైక్ క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ వెంటనే రాసిన తర్వాత ఇంకొకటి రాస్తాం, బట్ ఇవి అలా 1 after 1 రాయకూడదు. కొంచెం అది ఫేస్లోకి వెళ్ళి అబ్జర్వ్ అయ్యి ఆరేటట్టు ఆగి అప్పుడు ఇంకో ప్రోడక్ట్ యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ బెస్ట్ ప్రోడక్ట్ ఏం చెప్తాను, న్యూట్రిజీనా. నాకు తెలిసి ఈ ప్రోడక్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది కూడా జెల్ బేస్డే బట్ చాలా బాగుంటుంది. కంప్లీట్ అయిపోయింది నా దగ్గర, కొంచెం ఉంది బట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇది కూడా కాస్ట్లీయే. లైక్ ఇంత చిన్న బాటిల్ 370 rupees. ఇది 15 ml అనుకుంటా. ఇది వాటర్ జెల్. సో జెల్ అన్నామని థిక్ జెల్గా ఉండదు, చాలా లైట్ జెల్గా ఉంటుంది. ఇది ఆయిలీ స్కిన్ టైప్ వాళ్ళకి బాగా సూట్ అవుతుంది, మంచి హైడ్రేషన్ ఇస్తుంది. కాస్ట్లీ ప్రోడక్ట్. దీనికి డూప్ ఏదంటే పాండ్స్లోని వాటర్ జెల్ మాయిశ్చరైజర్ ఉంటుంది. అది 150కే ఇంత పెద్ద బాక్స్ వచ్చేస్తుంది. 300 ఎంత పెడితే ఇంత డబ్బా ఎంత వచ్చేస్తుంది. అదే బెస్ట్ అని చెప్తాను పాండ్స్లో. లైక్ ఈ మాయిశ్చరైజర్స్ అన్నీ వాడాను, అన్నీ బాగున్నాయి, అన్నీ ఒకేలా ఉన్నాయి, నథింగ్ డిఫరెన్స్ మాట. లైక్ న్యూట్రిజీనాకి, ఆక్వాలాజికాకి అండ్ డాట్ అండ్ కీ, ఈ 3 సేమ్. 3 జెల్ బేస్డ్, ఒకే కన్సిస్టెన్సీ. 3 ఆరడానికి 1 minute పడుతుంది. ఆరిన తర్వాత ఒకేలా ఉంటుంది, బట్ 3 వన్స్ ఫేస్ మీద ఆరిన తర్వాత లైట్గా గ్లో వస్తుంది ఫేస్లో. ఇప్పుడు ఈ గ్లో కాదు, లైక్ అప్లై చేసిన తర్వాత ఉంటుంది. చీక్స్ మీద కొంచెం గ్లోగా అనిపిస్తుంది, బట్ అంత గ్లో ఏమి దీనివల్ల వచ్చిందన్ను. ఈ మాయిశ్చరైజర్ ఉన్నంతసేపు ఆ ఫేస్ మీద గ్లో ఉంటుంది, మాయిశ్చరైజర్ లేనప్పుడు ఇంకా గ్లో ఉండదు. సో గ్లో అనేది అది వాడిన తర్వాత కూడా ఉంటేనే కదా మంచి గ్లో వచ్చేదని. జస్ట్ రాసినప్పుడు గ్లో ఉండే ప్రొడక్ట్స్ అంటే జస్ట్ మాయిశ్చరైజర్స్. సో ఇవి జస్ట్ హైడ్రేషన్ ఇస్తుంది మనం రాసినప్పుడు ఫేస్కి. సో ఇవి కాస్ట్లీ. లైక్ చూస్తే
300 అబోవ్ నుంచి 800 900 ఇన్ బిట్వీన్ రేంజ్ ఇవి. బట్ ఇవి బాగున్నాయి, మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. నేను ఏంటంటే కొంచెం టీనేజర్స్కి అఫోర్డబుల్ రేంజ్లో ఏమైనా చెప్పాలి అనుకుంటే అది పాండ్స్. లైక్ నేనైతే ఇక్కడ గ్రీన్ కలర్ యూస్ చేస్తున్నాను, ఎందుకంటే నాది డ్రై స్కిన్. సో ఆయిలీ స్కిన్ వాళ్ళు ఇందులోనే పాండ్స్లోనే బ్లూ కలర్, లైక్ స్కై బ్లూ కలర్ ఉంటుంది, జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్, అది యూస్ చేయండి. చెప్తున్నా కదా, వీటికి డూప్ అనేది చెప్పా కదా, అది జెల్ బేస్డే, ఇది క్రీమ్ బేస్డ్. సో జెల్ బేస్డ్ ఏంటంటే సేమ్ ఇవి మనకి రాస్తే ఎలా ఉంటుందో పాండ్స్ జెల్ బేస్డ్ రాసిన అంతే అలాగే ఉంటుంది. ఇంత పెద్ద డబ్బా 150కి వస్తుంది, లైక్ 300కి మాత్రం డబ్బా ఇంత వెడల్పు వచ్చి వస్తుంది. లైక్ బడ్జెట్ ఫ్రెండ్లీ టీనేజర్స్కి అది ఏదైనా బెస్ట్ మాయిశ్చరైజర్ అంటే పాండ్స్. లేదు మాది డ్రై స్కిన్ అనుకుంటే, నాలా డ్రై స్కిన్ ఎవరైనా ఉంటే ఇది యూస్ చేయండి. పాండ్స్ గ్రీన్ కలర్లో ఉంటుంది. సో ఇది వచ్చి క్రీమ్ బేస్డ్. సో క్రీమ్ బేస్ ఏంటంటే డ్రై స్కిన్ వాళ్ళకి మాయిశ్చరైజర్ రాసిన ఇంకా డ్రై అయిపోతుంది కాబట్టి క్రీమ్ బేస్ అయితే కొంచెం ఎక్కువసేపు హైడ్రేషన్ ఉంటుందని క్రీమ్ బేస్డ్ అని చెప్తున్నాను. అండ్ ఇంకా డ్రై స్కిన్, ఓన్లీ ఇది డ్రై స్కిన్ వాళ్ళకి మాత్రమే బాగుంటుంది. ఫేసెస్ కెనడా, మీది ఒకవేళ చాలా డ్రై స్కిన్, చాలా ఎక్స్ట్రీమ్లీ డ్రై అనుకుంటే ఈ ఫేసెస్ కెనడా యూస్ చేయొచ్చు. ఇది ఫేస్ మాయిశ్చరైజరే, బట్ చాలా థిక్ కన్సిస్టెన్సీ, ఇందులోని ఆయిల్స్ కూడా ఉంటాయి. సో చాలా థిక్గా ఉంటుంది, ఫేస్ మీద రాస్తే జిడ్డు అవుతుంది. నాది చాలా డ్రై స్కిన్. సో ఇక్కడ ఇంకా బెంగళూరులో ఇంకా చల్లకుండా ఇంకా డ్రై అని చెప్పి తీసుకున్నా. నాకే సమ్ టైమ్స్ ఇది జిడ్డుగా అనిపిస్తుంది. సో అందుకే ఆయిలీ స్కిన్ వాళ్ళైతే ఇది అస్సలు యూస్ చేయదు. చాలా ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్ మీద సమ్ టైమ్స్ చలికి పొరలు వచ్చేస్తే అలాంటి స్కిన్ టైప్ అయితే ఇది యూస్ చేస్తే బెస్ట్. ఇంకొక బెస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ఫేస్ షాప్లో ఇది రైస్ సినమైడ్. ఇది కూడా కాస్ట్లీయే, ఐ థింక్ అరౌండ్ 1500 సంథింగ్. నాకు ఆఫర్లో 800 900 వచ్చింది. ఇది 50 ml ప్రోడక్ట్, 150 ml. బట్ ఇది కూడా ఎక్కువసేపు ఉంటుంది. ఇది కూడా జెల్ కాదు, క్రీమీ కన్సిస్టెన్సీ, అలాగని మరీ క్రీమీ కాదు, లైక్ చాలా మంచిగా ఉంటుంది, వాటరీ కైండ్ ఆఫ్ క్రీమీ కన్సిస్టెన్సీ. ఇది కూడా అన్ని స్కిన్ టైప్ సూట్ అవుతుంది. ఆయిలీ, కాంబినేషనల్, డ్రై. ఇది ఆయిలీ అంటే లైక్ వాళ్ళు ఆలోచించాలి, లైక్ కొంచెం బిట్ ఆయిలీగా కూడా ఉంటుంది, బట్ మంచి గ్లో అయితే ఇస్తుంది. సో ఫేస్ మీద రాసినప్పుడు అయితే ఈ జెల్ బేస్డ్ అన్నీ మంచి గ్లో ఇస్తుంది. లైక్ క్రాస్రెక్స్ నెయిల్ ఎసెన్స్, ఫేస్ షాప్ గ్లో ఇస్తుంది, డాటన్కి ఇస్తుంది, ఆక్వాలాజికా ఇస్తుంది, అండ్ ఆల్సో న్యూట్రోజీనా, పాండ్స్. ఇవి అన్నీ ఒకేలా ఉన్నాయి, నాకు తెలిసి ఏం డిఫరెన్స్ లేదు. కాస్ట్ ఒకటే డిఫరెన్స్, ఫార్ములా ఎవ్రీథింగ్ అంతా సేమే, లైక్ కాస్ట్ డిఫరెంట్ అండ్ బాటిల్ సైజ్ డిఫరెంట్ అంతే. సో అలా చూసుకుంటే పాండ్స్ బెస్ట్ అనిపించింది. కొంచెం కాస్ట్ రేంజ్ అన్ని వైజ్గా చూస్తే సేమ్ ఒకేలా ఉన్నప్పుడు కొంచెం తక్కువ రేట్ ఉన్నదే తీసుకోవడం బెస్ట్. నేను పాండ్స్ బెస్ట్ అని చెప్పిన, బట్ మీరు యూజ్ చేయాలనుకుంటే ఇవన్నీ యూజ్ చేయొచ్చు, అన్నీ బాగున్నాయి, ఏది మీ మనీ వేస్ట్ అయితే అవ్వదు. బట్ హై ఎండ్ టు లో ఎండ్ ఉంటుంది. సో పాండ్స్ ఏంటంటే చీప్ అండ్ బెస్ట్. సో యా, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై.